మన జీవితంలో కొన్ని కలిసే సందర్భాలు దేవుడే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. 5 సంవత్సరాల క్రితం ఫారెన్లో పనిచేసిన స్నేహితుడు ఈరోజు భారతదేశంలో ఒక ఊరిలో అనుకోకుండా ఎదురయ్యాడు. ఆ కలయిక ఒక్కసారిగా ఆనందం, నమ్మకం, జ్ఞాపకాలన్నింటినీ తిరిగి తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మగారు కూడా నన్ను ఇంటికి ఆహ్వానించి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఇలాంటివే ట్రావెల్లో అసలైన మధురమైన జ్ఞాపకాలు అవుతాయి. ఈ కథ తెలియాలంటే జాయిన్ విత్ మీ. రాహుల్ గారు అమ్మగారు టైం వచ్చింది. టీకేజీ మాతాజీ में जा रहा हूं. बाय बाय बेटा. ओके ओके फिर आइएगा. हाँ इधर आइएगा तो फिर आइएगा. ठीक है, यहाँ ठीक अपना घर है. ठीक है आंटी जी जा रहा हूँ. अच्छा लगा बाबू, बहुत अच्छा लगा. 2 दिन रहे, बहुत अच्छा लगा. సో మన రాహుల్ గారు ఏంటంటే వర్క్ ఉండి బయటకు వెళ్ళిపోయారంట. మార్నింగ్ మీట్ అవుదాం అనుకున్నాను కానీ ఆయన ఎమర్జెన్సీ పని మీద వెళ్ళిపోయారు. ఇదిగో ఆయన కేఫ్ మొత్తం ఔరావిల్స్ కేఫ్. అమ్మగారికి వదిలేసి వెళ్ళిపోతాను. బాయ్ మాతాజీ. వదిలేసి వెళ్ళిపోతాను. చాలా బాగా ఆదరించారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా ఒక కో బ్రదర్లా చూసుకున్నారు కౌచ్ సర్ఫింగ్లో. యా అంతా లీవ్ అయిపోతున్నాం. ఇదిగో వాళ్ళ కేఫ్ అంతా పాండిచ్చేరిలో ఓల్డ్ స్టైల్లో డిపెండింగ్ అంతే. సో ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. నేను 5 years క్రితం మలేషియాలో వర్క్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్, తమిళనాడు ఫ్రెండ్ ఉండేవాడు. మనోడు నాకు ఇన్వైట్ చేశాడు. సో పాండిచ్చేరి నుండి ఎలాగైనా వాళ్ళ ఇంటికి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తాను. చూద్దాం. మార్నింగ్ మబ్బులంతా వేస్తుంది, పర్వాలేదు. మనకు ఒక ఫ్రెండ్ ఉండాలి ఇక్కడ, రోమా ఇటాలియన్ కజిన్లో మన ఫ్రెండ్ నిన్న ఒకరు మీట్ అయ్యారు, రాకేష్ అని. మేము లోపలికి వెళ్దాం. ఆయన వెళ్ళేటప్పుడు మీట్ అయ్యి ఎలాంటి బ్రో అని చెప్పారనమాట. సో ఆయన రెస్టారెంట్ ఇది. లోపలికి వెళ్ళి ఆయన మీట్ అయ్యి వెళ్ళిపోదాం. సో కైండ్ మ్యాన్. బ్రో వాట్స్ యువర్ నేమ్? రాకేష్ సింగ్. మనడు వేరే ఫ్రమ్? వారణాసి అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి. మంచిగా ఇక్కడ మీట్ అయ్యాం. చాలా మంచి కబుర్లు చెప్పుకున్నాం. నైట్ అంతా కొంచెం ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేశాడు. అక్కడ రాహుల్ బ్రో అలా, ఇక్కడ మనకు రాకేష్ బ్రో అలా. ఆయన చెఫ్, రోమా క్యూజియన్ అని చెఫ్ ఉంది. నా గురించి సంథింగ్ వాట్ దిస్ బ్రో? సారీ, పోలో పికాంతే పాస్తా అంటే ట్రై చేద్దాం ఆయన హోటల్లో. టేస్ట్ నాకు ఐడియా లేదు. తినేసి వెళ్ళి బ్రో అంటే మార్నింగ్ కలిస్తే. రాకేష్ బ్రో మనకి ఫుడ్ కూడా ఇచ్చి చాలా బాగా సో కైండ్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నైస్ టు మీట్ యూ. ఐ విల్ లీవ్ టుడే. సో రామా ఇటాలియన్ సుజేని ఆయన రెస్టారెంట్. సో ఇక్కడ నుండి ఆయన మొత్తం మేక్ చేస్తుంటారు. సో ఆయన వదిలేసి బయటకు వచ్చాను. టైం అయితే ప్రజెంట్ 9:56 అవుతుంది. ఒక ఫ్రెండ్ ఒకరు లొకేషన్ పెట్టారు, చెప్పా కదా. లొకేషన్ ఆల్మోస్ట్ 125 కిలోమీటర్ చూపిస్తుంది. పాండిచ్చేరి నుండి బీచ్ సైడ్లే వెళ్ళాలి, ఒక విలేజ్. సో ఆయన దగ్గర హెచ్ఐకింగ్ చేద్దాం. రాహుల్ బ్రో ఏంటంటే మార్కెట్కి వెళ్తున్నారు, అలా డ్రాప్ చేస్తారంట. ఫస్ట్ లిఫ్ట్ ఫైన్. బటర్ మిల్క్, పాండిచ్చేరి బటర్ మిల్క్. రాకేష్ బ్రో ఇద్దరు రోజు తాగుతున్నాం. రాకేష్ బ్రో ఏంటంటే కొంతవరకు తీసుకుని వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు హైవే దగ్గరికి. హైవే అంటే ఒక పాస్ ఉంది, బైపాస్, అక్కడ లిఫ్ట్ ఇచ్చాడు. సో అక్కడ నుంచి లిఫ్ట్ అడుక్కొని మనం వెళ్ళిపోదాం. చాలా చాలా సో కైండ్ హార్టెడ్ పర్సన్. ఈ జంక్షన్ నుండి 115 కిలోమీటర్లు ఉంది మనకు పెట్టిన లొకేషను. సో 115 కిలోమీటర్లను ఇదిగో ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. ఇక్కడ నుండి అరియన్ కుప్పం అలా దాటుకుంటూ పాతిరి కుప్పం, కడ్డలూరు, పూడికాడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి మనోడు పెట్టిన లొకేషన్కి. అదొక మొత్తం ఇదంతా నాన్ హైవే, ఇదంతా బైపాస్. సో బైపాస్లో అడిగేసి లిఫ్ట్ అడిగి వెళ్దాం. మేబీ ట్రై చేద్దాం. ఇదంతా ఈరోజు చాలా డిఫికల్ట్ టఫ్ టాస్క్ ఇది ఈరోజు. ఎందుకంటే హైవేలో ఉండి అడగడం వేరు, ఈ బైపాస్లో నార్మల్ సిటీలో ఉండి మొత్తం వెళ్ళడం వేరు. మ్యాక్సిమం చుక్కలు కనబడతాయి అనుకుంటా ఈరోజు. ఓకే, 1 కిలోమీటర్ సార్. మీ పేరు? ఆనంద్.
సార్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోవాలి, కాకపోతే ఈ కడ్డలూరు వెళ్ళి హైవేకి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనకి ఈరోజు దేవుడు ఈయన నాకు ఇది తెలిసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో హార్ట్ కైండ్ పీపుల్, థ్యాంక్ యూ సార్. రైట్, ఎంత కైండ్నెస్గా ఉన్నారంటే బాబోయ్, పాండిచ్చేరి గ్రేట్ రబ్బా. హాయ్ சார், ஹாய் சார். கடலூர் போகிறீங்க? நான் அரியாங்குப்பம் வரைக்கும் போகிறேன். கடலூர் லைன் தானே? கடலூர் லைன் தான், ஆனால் வந்து அரியாங்குப்பம் வரைக்கும் தான். எவ்வளோ கிலோமீட்டர் சார்? ஒரு 10 இருக்குமா? அங்கேருந்து உங்களுக்கு வண்டி கிடைக்கும். ஓகே. பேர் சார்? என்னோட பேர் நியாஸ் அலி. நியாஸ் గారు ஆலி. ஆசிஃப் டிராவல்ஸ்னு சொல்லிட்டு நான் పాండిచ్చేరిలో ట్రావెల్స్ వచ్చిருக்கேன். ఓహో, அப்படியா? పాండిచ్చేరిలో ఆసిఫ్ ట్రావెలర్స్ అంట. సార్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా వస్తే మేబీ ట్రై చేయండి సార్. ట్రావెల్స్ ఉంది, ఓన్లీ కార్ ట్రాన్స్పోర్ట్? ஆமாம், கார் கேப் டிரான்ஸ்போர்ட். ஓகே. பாண்டிச்சேரியில் வந்து எல்லாமே டூரிஸ்ட். ஓகே, டூரிஸ்ட். ஆமா ஆமா போறேன். ஓகே, கிரேட் சார். நீங்க சார் எதுக்கு சார் நான் பார்த்து இப்படி லிஃப்ட் கொடுத்தீங்க? இல்ல, நீங்க பாக்கும்போதே எனக்கு தெரிஞ்சது ஒரு சுற்றுலா ஆள் மாதிரி. ஆமா ஆமா. ஓகே. உங்க பேக், உங்களோட Dress எல்லாம் பாக்கும்போதே தெரிஞ்சது நீங்க எல்லாம் ஊருக்கு போறோம். சரி, நீங்க லிஃப்ட் கேட்கும்போது நான் பார்த்தேன், சரி நம்ம ஃப்ரீயா தானே போறோம். ஆமா ஆமா சார். எனக்கு நான் உங்களுக்காக நான் போறதா இருந்தாக்கா ஓகே, நான் காசு கேட்கலாம். நான் என்னோட வேலைக்கு போறேன், அந்த நேரத்துல நான் போறேன், நான் என் தலையில மேல தான் தூக்கி வச்சுட்டு போல, நான் ஃப்ரீயா போறேன், அதனால சரி வாங்க அப்படின்னு நான் போற வரைக்கும். நான் எவ்வளவு தூரம் போறேனோ கடலூர் வரைக்கும் நீங்க போறீங்க, பட் வந்து அதுக்கு நான் கொஞ்சம் பாதி தூரம் நான் போறேன். சரி, அங்க வரைக்கும் நான் போலாம் அப்படின்னு உங்களை கூப்பிட்டேன். థ్యాంక్ యూ సో మచ్. సార్ అయితే యాక్చువల్గా మనం వెళ్ళాల్సిన స్ట్రైట్, సార్ ఏంటంటే లెఫ్ట్ తీసుకెళ్ళిపోతారు. బాయ్. చూసారు ఎంత హార్ట్ కైండెడ్గా ఉన్నారు. ఫస్ట్ సో ఈ రోడ్డు దాటి అక్కడి నుండి లిఫ్ట్ అడుక్కుని వెళ్దాం. యా, కైండ్నెస్ ఉన్నంత వరకు నాకు భయం లేదండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అదే నా టికెట్. கடலூர் போகிறீங்க? கடலூர் போகிறீங்களா நீங்கள்? எந்த ஏரியா போகணும்? உங்கள் பேர்? రాబిన్ మనకు వచ్చారు. கடலூர் ఓకే. కెన్ ఐ జాయిన్? రోడ్ కట్లూరుకి వెళ్తారు. హౌ మెనీ కిలోమీటర్స్ బ్రో? 22 kilometers. 22. ఓకే ఓకే. போலாங்களா? ஓகே ஓகே. హౌ మెనీ కిలోమీటర్స్ బ్రో? நம்ம வந்திருக்கு 22 మేలకి. 22 kilometers. 22 కిలోమీటర్లు వచ్చాం. ఆయన వచ్చి ఆయన ఇక్కడ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ కట్లూరు ఆయన నేటివ్ ప్లేస్. ఇది చిదంబరం, ఇది అలా ఒరే రూట్. Yes, straight road. ఓకే, చిదంబరం అండ్ కారాయికల్ Same road. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్, నైస్ టు మీట్ యూ. మంచి వ్యక్తిని కలిశాను. ఓకే బ్రో, నైస్ టు మీట్ యూ. యాక్చువల్గా ఇదంతా కడ్డలూరు మార్కెట్లో ఉంది, మెయిన్ సెంట్రల్ సిటీలో ఉన్నాం. ఇక్కడ నుండి లిఫ్ట్ అడుక్కుని బయటికి వెళ్దాం. అయితే ఒక రాగారు బ్రో, ఉంగ పేరు మన బ్రో, ఇది బ్రో ఇది ఇచ్చారు కుమారాన్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ ரொம்ப நன்றிங்க. ఓకే రైట్ బ్రో. ఏంటంటే లిఫ్ట్ ఇచ్చి రైట్ సైడ్ వెళ్ళిపోతున్నారు. మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ కారైకాల్, ఈ రూట్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫ్రెండ్ మీట్ అవుదాం. చూద్దాం నెక్స్ట్ ఎవరు ఇస్తారు. రోడ్ అయితే ఎంటీగా ఉంది, చాలా ఎంటీ, రేర్గా వస్తున్నాయి వెహికల్స్. నేను వెయిట్ చేస్తున్నాను, లిఫ్ట్ ఏం దొరకట్లేదు. అసలు రోడ్లో రేర్గా వస్తున్నాయి వెహికల్స్. ఇది మెయిన్ హైవే కాదు కాబట్టి మామూలు జస్ట్ బైపాస్ ఇది. ఈ సైడు సముద్ర తీరం పక్కన వెళ్ళి మనం వెళ్తాం అనమాట. సముద్ర తీరం పక్కన వెళ్ళి. సో చూడండి, చాలా రేర్గా వస్తున్నాయి వెహికల్స్, చాలా కష్టమవుతుంది. ఒక బ్రో అయితే ఆగారు. సో చూద్దాం ఆయన ఎంతవరకు వెళ్తారా. చాలాసేపు వెయిట్ చేశాను, దొరకలేదు లిఫ్ట్. బ్రో అవుతాడు. హాయ్ బ్రో, உங்கள் பேர்? சாரி, நாகராஜ். எங்கே போகிறீங்க? கிலோமீட்டர் நீங்கள் போகிறீங்க? 2 kilometers. Can I join? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం వెళ్ళాల్సిన స్ట్రైట్. సో వెళ్దాం. వెహికల్స్ రావడం లేదు, చాలా రేర్గా వస్తున్నాయి. పెద్ద వెహికల్స్ ఏమైనా దొరికితే బాగుండు. ఇదిగో ఈ హైవే మీద ఉన్నాం, ఇవన్నీ లోకల్ వెహికల్స్ తిరుగుతున్నాయి అంతే, ఇంకే దొరకట్లేదు పెద్దవి.
లారీ ఆగింది చాలా టైం తర్వాత. చాలా సేపు వెయిట్ చేశాను. அண்ணா எங்கே போகிறீங்க? எங்கே? கடலூரா? காரைக்கால் காரைக்கால். ఓకే చిదంబరం చిదంబరం శ్రీకాళి వరకు వెళ్ళిపోతుంటా. ఓకే పేరు తమిళ్ సెల్వన్. తమిళ్ సెల్వన్ అన్నా. ஓகேண்ணே ரொம்ப நன்றி. நீங்கள் நல்ல மனுஷாங்க. விட்டுட்டு போகிறா அன்னைக்கு వదిలి వెళ్ళిపోయిన సమయం వస్తుంది. అన్న ఇది ఎంత ఊరు? పుట్టూరులో ఉన్నాం. ఎక్కడ నుండి ఆయన లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతారంట. ఈ మెయిన్ సిటీ నుండి మన స్ట్రైట్కి వెళ్ళాలి. ఓకే రైట్. పుత్తూరు నుండి అన్నా కోయిల్ అని ఒక దారి ఉంది. ఇక్కడ ఏదైనా లంచ్ చేసి వెళ్ళిపోతాం. అన్న అయితే బ్రో నీ భోజనం చేశాను అడిగారు ఫస్ట్ ఎక్కడన్నా. తర్వాత అయిపోయిందన్న అనేసి అంటే పర్వాలేదు నాతో వచ్చింది మధ్యదారిలో తిందువు కానీ అనేసి అన్నారు. ఆయనకి ఎమర్జెన్సీ పని ఉందని ఒక 100 రూపీస్ చేతిలో పెట్టారు. నీవు ఎలాగని తినేసి వెళ్ళు, నా పేరు చెప్పు, తమిళనాడులో పీపుల్ గురించి చెప్పు అనేసి అంటున్నారు అనమాట. సో కైండ్, నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దట్. ఓకే ఇక్కడ ఏదైనా తిని శ్రీకాళి 8 కిలోమీటర్లు ఉంది, వెళ్దాం. సో వచ్చాను చిన్న హోటల్ ఒకటి. సో ఇక్కడ భోజనం చేసి వెళ్ళిపోతాం. సంథింగ్ చేపల పులుసు, బంగాళదుంప కూర, తోటకూర. km 38 మినిట్స్ అంటే 30 km ఉంది. అది కొంచెం విలేజ్ సెక్టర్ ఇదంతా. సో ఇదో విలేజ్, మొత్తం విలేజెసే. సముద్రం పక్కకి వెళ్ళాలి. చూద్దాం ఒక సిటీలో ఉన్నా. ఇది పుత్తూరు సిటీ అంటే ఇది. సో ఇక్కడ నుండి ఫ్రంట్ లొకేషన్ 30 km వస్తుంది. సో వెళ్దాం. ఇదంతా విలేజెస్ హెచ్ఐకింగ్ అనమాట. సో ఉங்கள் పేరు? జోయల్ బ్రో. జోయల్ వచ్చారు. అంత ఎంతవరకు వెళ్తారంటే అంతవరకు వెళ్ళిపోదాం. మనకి బ్రో రైట్. జోయల్ బ్రో ఏంటంటే ఆల్మోస్ట్ ఎంత కిలోమీటర్ ఉందా? 8 కిలోమీటర్లు వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇది ఎన్న ఊరు? ఇది శ్రీకాళిలో ఉన్నాం ప్రజెంట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అది నైస్ టు మీట్ యూ మ్యాన్. చాలా గుడ్ హార్టెడ్, చాలా మంచిగా మాట్లాడుకున్నాం. నాకు వచ్చి లిఫ్ట్ ఇచ్చి బ్రో మీరు వెళ్ళండి అని చెప్పి, అతను ఉండిపోయింది వేరే ప్లేస్, నాకు మళ్ళీ సెంటర్లో తీసుకొచ్చాడు. శ్రీకాళి ఇక్కడ నుండి హైవేకి తీసుకొని ఇదంతా ఎంపటీయే. శ్రీకాళిలో కొంచెం దూరం నడుచుకుని వచ్చాను. ఇక్కడ నుండి చూసుకొని వెళ్ళాలి. ఎవరు లిఫ్ట్ ఇస్తారేంటి తెలియదు, చూద్దాం. సరే అప్పుడు బ్రో உங்களுக்கு பேர்? சாரி அபினேஷ். எங்கே போகிறீங்க? ஹைவே தாங்க போகிறீங்க? ஹைவே போகலன்னா இங்கே முன்னாடியே போகிறேன். சரி எந்த இடத்துக்கும் போகலாம். హైవే పోనాను ఈసీఆర్ వెళ్తాను. సిటీలో అంటే శ్రీకాళి సిటీ నుండి అభినేష్ బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నుండి ఇంకా ఒక 19 km ఉంటుంది. 19 km వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ రీచ్ అయిపోతాం ఫ్రెండ్ దగ్గరికి. హైవేలో హెచ్ఐకింగ్ నేను కష్టం అనుకున్నాను, అది చేస్తాను హైవేలో. ఇప్పుడు విలేజ్లో వచ్చిన తర్వాత హెచ్ఐకింగ్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తుందంటే హైవేలోనే కష్టమా అనిపిస్తే మీరు ఆలోచించండి, ఇంకా విలేజ్లో ఇంకా కష్టంగా ఉంటుంది. చాలా దూరం నడవాల్సి వస్తుంది. లోకల్లో వెహికల్స్ తిరగడం లేదు, ఎక్కువ రేరుగా వస్తున్నాయి. అందరి తోడు ఎండ ఒకటిను. కరెక్ట్గా ఒక 18 km వస్తుంది, 18 కిలోమీటర్లు ఉంది. సో ఇది ఒక విలేజ్ సెక్టర్ లైఫ్లో ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. ఆఫ్లైన్ హైవేలు కూడా కాదు, బైపాస్, జస్ట్ బైపాస్. చూద్దాం నెక్స్ట్ ఎవరికైనా అడిగి వెళ్దాం. ఎవరు వస్తారేంటి తెలియదు, ఐడియా. ఓకే அங்கே போகிறீங்க? ஓகே என்ன ஜாய் உங்கள் பேர்? రాజశేఖర్ అన్న ఫస్ట్ ఇచ్చారు లిఫ్ట్. బాబా కిలోమీటర్ తర్వాత వెళ్తారంట.
ఇది అన్న పెరుమాకులు. ఇది ఆర్చ్ దగ్గరికి సార్ అయితే రాజశేఖర్ బ్రో తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి మనసి వచ్చి తీసుకొచ్చారు. ఎక్కడ లొకేషన్ చూపిస్తున్నారు, ఎలా వెళ్ళాలి ఏంటనేసి. ఈరోజు అక్కడికి వచ్చి డ్రాప్ చేస్తున్నారు. ఈరోజు అంతా నాకు చాలా చాలా మంచి జరిగింది. అంటే హైవే నుండి కర్రివాయ్ అదొక విలేజ్, ఒక సిటీ వస్తుంది. సిటీ నుండి లెఫ్ట్ తీసుకొని ఒక 10 కిలోమీటర్స్ వచ్చేస్తుంది అని చెప్పారు అన్నమాట. ఆ లోపలండి కొన్నిసార్లు చాలా చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇది హైవే స్ట్రైట్కి వెళ్ళాలి. హైవే అంటే ఐ మీన్స్ లైక్ ఈసీఆర్ హైవే అంటారు దీన్ని. ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటే ఇది సముద్ర తీరాన చెన్నై నుండి కన్యాకుమారి వరకు ఉంది అని చెప్తున్నారు. సో సముద్ర తీరాన ఇది కనెక్టివిటీ ఉందన్నమాట. పర్టికులర్గా ఈ హైవే అలా వెళ్తుంది. రేరుగా వస్తున్నాయి అనమాట, రేరుగా వెహికల్స్. உங்கள் பேர் ராஜேஷ் எங்கே போகிறீங்க? వీటికైనా కరువాయా? ఓకే సార్తో వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. సరే మనకు అటు వెళ్ళిపోతున్నారు. నేనైతే మన స్ట్రైట్ లొకేషన్కి ఇంకా 8 కిలోమీటర్లు ఉంది, 12 నిమిషాలు. కాకపోతే అది 8 కిలోమీటర్లు సముద్రం పూంపుహార్ రూట్కి వెళ్ళాలి. 8 కిలోమీటర్లు ఉంది. ఇదిగో రూటు, ఇదిగో నేను. ఎవరు లిఫ్ట్ వస్తారో చూద్దాం. లాస్ట్ లిఫ్ట్ అనుకుంటా. హాయ్ బ్రో, உங்கள் పేరు? పప్పు ప్రభు అన్న ఇది ఇచ్చారు. తరిసింగాడు పోరింగా, తరిసింగాడు ఎంత సైడ్ పోరింగ్ కారక ఇంతే తాళచ్చండి. ఎంత సైడ్ పోరింగ్లా, ఎంత సైడ్? ఓకే ఇంకే నాకు నిప్పాడింగ இந்த ஊர் தான். ఓకే సో దగ్గరికి వెళ్ళిపోతున్నాం. లొకేషన్ ఓకే రైట్నే. ఓకేనా, థ్యాంక్ యూ. అయితే అన్నయ్య అది వెళ్ళిపోతున్నాడు. మనం వెళ్ళాల్సింది లోపలికి. మా ఫ్రెండ్ లొకేషన్ పెట్టమన్నాడు. ఇప్పుడు ఫోన్ చేశారు మనడు ఎక్కడ ఉన్నావు ఏంటని. లొకేషన్ పెట్టాను. సో ఇస్తే మచ్చా ఎంగిరికి మచ్చా ఇది అన్న ఊరుంగ காலச்சாங்காடு இதை பாரு பேர் பேசுங்க சொல்லுங்க. இது காலச்சாங்காடு. கழுத்தாடு ஆறுத்துக்கிட்டே இருக்காங்க. ஆக்கூர் முட்டுவீங்க. ஆக்கூர் முட்டு அது எங்கே இருக்கு? 3 கிலோமீட்டர் போகணும். 3 கிலோமீட்டர் போகணுமா? ஓகே ஓகே மச்சான் நான் வர்றேன். ஆக்கூர் முட்டு நான் வந்துடுவான். ரெடா நான் வர்றா, பிரச்சனை இல்லைடா. சரி வா సరే వా దండ వస్తామన్నాడు. చూడండి మనడు వస్తాడు. 8 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఆ లొకేషన్కి పెట్టాను, అందుకే ఆయనకి ఇచ్చాను, ముసలాయనకి ఇచ్చాను. మరి మనోడు వస్తే చూడాలి. ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ తర్వాత ఒక ఓల్డ్ ఫ్రెండ్ని మీట్ అవుతున్నాను. నాకే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. హెచ్ఐకింగ్ చేసినంటే మనోడు పిచ్చి అయిపోతున్నా తెలిసి. హెచ్ఐకింగ్ చేసినట్టే. ఎప్పుడు నిండా ఎదురు చూస్తున్నామా తమిళ ఫ్రెండ్ వస్తాడు. పంతుల్లో ఉన్నాడు. ఇన్నడా మా చెప్పుడు దగ్గరికి మలేషియాలో ఇరుంది లాస్ట్ ఎవరి వరుస వచ్చి నమ్మకి 5 வருஷம் 5 సంవత్సరాల తర్వాత కలిసాము. మలేషియాలో ఎక్కడ, ఊర్లో ఎక్కడ? ఎప్పుడు ఉందా? ఇప్పుదా ఉందడా. 5 வருஷம் அப்புறம் ஃப்ரெண்ட்ஸ் மீட் ஆகிட்டாரு. எப்பா வேறு லெவலுக்கு என்னடா இப்படி ஆயிட்டு நீ? நான் அப்படியே தான் இருக்கேன். ஊர்லேயே மாரி தலைவர் மாறி இருக்கு நீ. மலேசியாவில் பாருங்க, மலேசியா எல்லாம் நம்ம ఫ్రెండ్స్ எல்லாம் பாருங்க எப்படி இருக்கு ஆள் பாருங்க. మచ్చా ఏంటంటే కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తుంది. అక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేసి అన్ని చేసి విరక్తి వచ్చేసి చివరికి ఒక రెస్టారెంట్ పెడుతున్నాడు ఓన్గా. ఓన్లీ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నాడు. ఇది వర్క్ అవుతుంది. సంథింగ్ వర్క్ అయిన తర్వాత మనోడు రెడీ చేస్తాడు. నిన్ను ఇక్కడ ఉండి ఓపెన్ చేసి వెళ్తాం. చూద్దాం. 20 నాళ్ళు అంటే 20 days అంట. మరి అంతవరకు మనం ఉండం కానీ చూద్దాం. యా తమిళనాడు పక్క పచ్చ తమిళ్ టీ వేస్తున్నాడు. తమిళనాడు మర్యాద అదన్నమాట మ్యాటర్. చాలా టైం తర్వాత, చాలా రోజుల తర్వాత ఒక మంచి స్నేహితుడిని ఎక్కడైతే మలేషియాలో కలిశానో మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిశాను. ఒక హోటల్ మేనేజ్మెంట్లో అసలు థ్రిల్ మీద థ్రిల్ చెప్పలేము.
ரொம்ப நன்றி மச்சா. ஏய் என்ன மலேசியால என்ன சொல்லுவாங்க நன்றி? பெருமா காசியா? పెరుమ కాశీ కలిసి ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. చాలా టైర్డ్ అయిపోయాను ఈరోజు. తమిళనాడు వచ్చాను కానీ అంత లోకల్ హిచ్ హైకింగ్ కదా, చాలా టఫ్. అయ్యో మనోడి పేరు చెప్పడం మర్చిపోయాను కదా, ఎన్బరాజ్ మనోడి పేరు ఎన్బరాజ్. మచ్చ అంటే అంత క్లోజ్ అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. மச்சானை பார்த்தோன்னே மச்சானை வீட்டுக்கு ஆச்சிட்டு போக எனக்கு ரொம்ப மகிழ்ச்சியாக இருக்கு. பக்கா நாட்டு பக்கா பச்சை தமிழ் வந்துட்டாங்க நாங்கள் எல்லாம் 2 பேர். ஊர் பாருங்க இப்போலாம் சூப்பராக இருக்கு. சரியான ஒரு ஊர். அதை பார்க்க గ్రామతులు தான் పోర 2 பேர். చివరికి మచ్చ వీటికి వస్తాం, మొత్తానికి ఇంటికి వచ్చాం. ఇదిగో మచ్చ మా ఇద్దరం. తాళం లేదు, అమ్మ దగ్గర ఉందంట, వెళ్ళి తీసుకుని వస్తాం. తాళం తెచ్చి వెళ్తాం. అక్కడ ఉన్నాడు, అమ్మకి వెళ్ళి మీట్ అవుతాం ఫస్ట్ టైము తమిళనాడులో. యా అమ్మ వణకం అమ్మ, எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்களா? చివరికి ఫ్రెండ్ వాళ్ళ అమ్మని కలిసాం, నాకు అమ్మ. வேலை செய்றீங்களா நீங்க? இது ஹெல்ப் பண்ணுமா? ஹெல்ப் பண்ணா சொல்லுங்க, நான் ஹெல்ப் பண்ணோம். 2 பேரும் வேலை இல்லையே 2 பேரும். ఇదో అమ్మ పని చేస్తుంది, గడ్డి తీసి. ఎందుకు ఇది ఎలా? ఆటికి ఆవు పేలు ఉన్నాయంట, వాళ్ళ కోసం గడ్డి తీస్తుంది అమ్మ. చాలా రోజుల తర్వాత కలిస్తాం. 5 வருஷம் அப்புறம் நான் 2 பேரும் மீட் பண்றேன். ஆமா பாக்கலையா? ஆளுக்கு ஒரு பக்கம் பிரிஞ்சிட்டீங்களா? ஆமா சரி வாப்பா போவோம். వా. అదనమాట మ్యాటర్. అందరు రైతు బిడ్డలే వచ్చేసి ఇలా అంటే వీడియో తీస్తే కొత్తగా ఎక్స్పీరియన్స్ ఇది. అలా బాగుంది. ఇదంతా పంటలు పండుతున్నాయి మొత్తం. చాలా రోజుల తర్వాత మేము కలిసి ఇలా మీట్ అవ్వడం. కడే పోటా நல்லா இருக்கா? நான் இன்னும் போகல. வைக்கிற அன்னைக்கு போவோம். ஏன் போகல? வீட்டில் யாரும் இல்லை, ஒண்டியாக வேலை செஞ்சுக்கிட்டு எங்கேயும் போக முடியல. அப்படியா? இவன் தம்பி வந்ததுலேருந்து 5 மாசமா எங்கேயுமே போகல. வீட்டிலேயே இருக்க வேண்டியதாக இருக்குது. சமைக்கணும்ல, சாப்பாடு செய்யணும்ல, அதுக்காக எங்கேயும் போக மாட்டேன். அவன் கல்யாணம் பண்ண மாட்டேன்ல? கல்யாணம் பொண்ணு கிடைக்கலையா? பொண்ணு இந்த ஆந்திராவில் பொண்ணு நிறைய பேர் இருக்கு. அவன் ஆந்திரா வேண்டாயான்னு சொல்றான். நம்ம பாசைக்கு செட் ஆகாது. அப்படியா? என்ன சாப்பிட செய்யறதுக்கு ஆந்திரா பொண்ணு நிறைய இருக்கு. நீ கல்யாணம் பண்ண வேண்டியதானே? ஆந்திரா பொண்ணு வச்சு நீ కళ్యాణం பண்ணல. మచ్చ డైలాగ్ వేసేదా, పెళ్లి చేయమని అమ్మకి చెప్తే ఏమన్నాడంటే, మరి ఆంధ్రాలో పెళ్ళి ఉంటే నీవు చేసుకోవచ్చు కదా అని అన్నాడు. తెలియని పసంగ అప్ప. గడ్డి తీసుకొని ఆవులకి వేద్దాం. వెళ్తున్నాం కలిసి. అమ్మ అక్కడికి వస్తుంది నడుచుకొని, మేము హెల్ప్ చేస్తున్నాం. అప్ప చెకప్, ఈ చెకప్ అప్ప సత్తు మలేషియా లాంగ్వేజ్. యో మరి చెకప్ సత్తు డైలాగ్ మలేషియా. ఇప్పుడు మన ఇస్కారాన్ సప్ప యూ సయ్యా యో ఈవినింగ్ இது போடு. பேக் எடுக்க நான் இந்த பேக்கை தூக்கிட்டு 30 கிலோவுக்கு மேலே இருக்கும். இதையும் தூக்கிட்டு நானும் வரேன். நான் ஆச்சரி வந்துட்டான். సరే నీ పాత వాపన. అమ్మాయి వెళ్ళిపోతుంది. మా ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇంట్రెస్ట్ చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఇద్దరం కలిసి గడ్డి తీసుకొని వెళ్తున్నాం. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. పొలంలో ఎప్పుడైనా హెచ్ హైకింగ్ చేస్తారా? ఐ హ్యావ్ టు హెచ్ హైకింగ్ ఇన్ స్మాల్ విలేజెస్, లైక్ ట్రైబల్ విలేజెస్. உள்ள போட்டிருக்கியா வெளியே வந்து? బా మచ్చ వీటికి వందుటానా பாருங்க. వీడియో కూడా పెరిసా ఇరికి చూడండి. ఇల్లు మన సెలక్షన్ చూసారా ఎంత బాగుంది. చిలక ఎన్నో ఎవరో వచ్చిరికి ఉండదా ఇరికి చిలకలు పెంచుతున్నాడు. లోపల 2 ఉన్నాయి గువ్వా గోరింకులు. ఓకే, మొత్తం ఇక్కడ అంత పీస్ఫుల్గా ఉందంటే, ఒక తమిళనాడులో పచ్చ తమిళ్ అంటారు దాన్ని. అంటే నాటు గిరిజన ప్రాంతాలు నాటు ఎలాగుంటాయో డెప్త్ ట్రూగా అలా ఉందన్నమాట. చాలా పీస్గా ఉంది మచ్చ. లోపల స్టేయింగ్ చేసి
అయ్యా అది మ్యాటర్. ఈ మలేషియా టు తమిళనాడు వస్తాం, ఇంటికి వస్తాం చాలా చాలా డేస్ తర్వాత. மச்சனை கடிச்சானே மச்சானை பார்த்துக்க நன்றி வணக்கம். நீங்கள் வந்து எனக்கு ரொம்ப பெருமையாக நான் அதிகமாக பேசுனது யூடியூப்பில் வந்து அதுக்கு என்னோட மேட்ரு. என்ன மச்ச தேடுறா? மேக்கா சின்ன எவ்வளோ சின்னதாக இருக்குது? இது சின்னது, இது நம்ம ஆடு. ஓ எவ்வளோ மொத்தம்? இதா ஒரு 5 இருக்குமா? 4000 2 3 4 இது மொத்தமா 2 3 4 இருக்கு. 4 మేకలు ఉన్నాయి. కోళ్ళు ఎవరు ఇருக்கு? కోళ్ళినా ఒక 10 இருக்கும். 10 இருக்கும். ఓ 10 కోళ్ళు 4 మేకలు. ఇట్లా இப்போ உள்ள கோழி. ஆஹா ஓகே. இதெல்லாம் இடம் தான். இது யாரோடது? ఇది நம்ம இடம். நம்ம இடம். అన్నాండ ఉన్నది వేరే తొంగది. చూడండి పల్లెటూరులో ఎంత స్వేచ్ఛగా ఉంది, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే చెప్తున్నా కదా. எப்படி இருக்கும் சிட்டி மேலுக்கு? இது உங்களுக்கு எது பிடிக்கும்? சிட்டி பிடிக்குமா இது பிடிக்குமா? சிட்டி யாருக்கு பிடிக்கும்? வில்லேஜ் தான், கிராமம் தான். எதுக்கு? கிராமம்னா அமைதியாக இருக்கும். கார் பைக் சவுண்டு கிடையாது, கார் சவுண்டு கிடையாது, ட்ரெஸ்ஸு கிடையாது, காற்ற பாரு. అది ఇంకా అర్థమైందా? అమ్మ టీ తీసుకొస్తుంది. 2 பேர் మరి அப்படிதான். நீங்கள் கொடுக்க மாட்டீங்க சாய் தண்ணி? சாப்பிட்டுட்டு தான் போனாங்க. வச்சுட்டு மிச்சத்தை போட்டு வச்சுட்டு தான் சாப்பிட்டுட்டு போனாங்க. தமிழ்நாடு. சரி மச்சான் சிந்து கொட்றா. Oh my god. Yeah, this is not. இப்போதானே மணி ஆகுது மாப்பிள்ள, அதனால வெயிட்டிங் இல்லை. இப்போ தான் கேட்குறேன். మచ్చా మా ఇద్దరం కలిసి తరంగంపాడి ఓ లొకేషన్ ఉంది. లొకేషన్ అలా చూడడానికి వచ్చాం సాయంత్రం సరదాగా. లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. బీచ్కి వచ్చాం. అందరు కష్టం, చాలామంది వ్యూవర్స్ ఉన్నారు అక్కడ అంతా. టోటల్ చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. తమిళనాడు, ఈ పాండిచ్చేరి, ఈ సముద్ర బోర్డర్లంతా ఫ్రెంచ్, పోర్చుగీస్ వీళ్ళందరూ అప్పుడు ఎక్కువ రవాణా, తర్వాత బిజినెస్ పరంగా కానీ ఆర్థికంగా పరంగా బాగా డెవలప్ చేస్తున్నారు. వాటి యొక్క నిమిత్తమే హిస్టరీలో ఇవన్నీ ఉండివే. మొత్తం గోడలు కానీ గొడ్లు కానీ. స్వీట్ ஆற வச்சு சாப்பிட்ருக்கலாம்டா. இப்போ இதை வண்டிக்கிட்ட போனோன்னே ఇప్పుడు తింటాము. మచ్చ నేను రైస్ అమ్మ వండింది మొత్తం. బంగాళదుంప పచ్చడి, ఎగ్, అదనమాట. సో చాలా రోజుల తర్వాత మా వాడు కలడం, ఇక్కడ మీట్ అవ్వడం, ఇది మ్యాటరు. సరే రేపటి వీడియోలో కలుద్దాం. రేపు ఇంకా అడ్వెంచర్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి. యా బాయ్.